ఛానలుకి స్వాగతం. 500 ఏళ్ల తర్వాత తులారాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతం జరగబోతుంది? వారి యొక్క జీవితంలో ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు. అలాగే తులారాశి వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోయే స్వభావం కూడా ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అయితే ఈ సమయంలో చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. తులారాశివారు ఇదివరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ యొక్క సమస్యలకి పరిష్కారం దొరకక కూడా చాలా కాలంగా సతమతమవుతూ ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. 500 ఏళ్ల తర్వాత మీ యొక్క జీవితంలో ఇంతటి అద్భుతమైన ఫలితాలనైతే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థికపరమైన అంశాల్లో కూడా మెరుగైన ఫలితాలను మీరు ఈ సమయంలో చూడబోతున్నారు. ఆర్థికంగా మీరు ఇదివరకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఇక ముందు మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలను అన్వేషించడం కోసం ఇదివరకు మీరు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో మీకు సత్ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయి. ఖచ్చితంగా మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. అతి త్వరలో మీ యొక్క జాతకం పూర్తిగా మారిపోతుంది. మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు అనుభవించారో వాటికి విరుద్ధంగా ఈ సమయంలో సుఖాలనైతే మీరు అనుభవించబోతున్నారు. తులారాశి వారి యొక్క జీవితంలో మీరు ఆర్థికపరమైన అంశాల్లో అనుకూలమైన ఫలితాలు పొందటం మాత్రమే కాదు, మీరు ఏవైతే ప్రాపర్టీస్ ని కలిగి ఉన్నారో, వంశపారంపర్యంగా మీకు వచ్చిన ప్రాపర్టీస్ కావచ్చు, ఇంతకు ముందు మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ కావచ్చు, వాటి యొక్క ధర పెరగటం మూలంగా కూడా మీరు ధనాన్ని ఎక్కువగా సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ధనవంతులు కావటానికి ఈ సమయంలో మీకు అత్యద్భుతమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కేవలం ఆర్థికపరమైన అంశాల్లో మాత్రమే కాదు, మీ యొక్క వృత్తి జీవితంలో, వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే చాలా కాలంగా మీరు సతమతమవుతూ ఉన్నారో ఆ యొక్క సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితమైన పరిష్కారాలైతే మీకు దొరకబోతున్నాయి. 500 ఏళ్ల తర్వాత మీ యొక్క జీవితంలో ఇటువంటి అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు. అయితే తులారాశివారు ఇంతకు ముందు మిమ్మల్ని బాధించిన వ్యక్తుల యొక్క జీవితంలో కూడా మార్పునైతే మీరు చూస్తారు. అంటే ఇంతకు ముందు మిమ్మల్ని చాలా కారణాల వల్ల బాధించి మీ యొక్క కృంగుదలను చూసి వారు సంతోషపడ్డారు. అంటే మీరు బాధపడుతుంటే చూసి వారు సంతోషపడ్డారో వారు ఈ సమయంలో రియలైజ్ అవుతారు. మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో కీలకమైన పరిణామాలైతే మీరు చూస్తారు. అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది. ఇదివరకు మీకు ఈ యొక్క విదేశీయానానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలైతే మీకు కలిగాయో ఆ ఆటంకాలు అన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. ఖచ్చితంగా విదేశాలకు వెళ్లటానికి మీకు మార్గం సుగమమవుతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా 500 ఏళ్ల తర్వాత మీ యొక్క జీవితంలో ఇంతటి అద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తున్నారు. తులారాశివారు శివారాధన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయండి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. గణపతిని ఆరాధించండి. అలాగే గోమాతను సేవించండి. సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.